హైవ్యూర్స్ ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీని అధికార పార్టీ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏం చేయబోతున్నారు? ఎందుకంటే ఒకరి తర్వాత ఒకరు బయటికి రావటం, ఆ పార్టీలోనే ఉండి జగన్మోహన్ రెడ్డి ఆయన చుట్టూ తిరిగిన రెడ్డి సామాజిక వర్గ నేతల గురించి నిజాలు బయట పెడతాం. ఇవన్నీ చూస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డికి దెబ్బ మీద దెబ్బ, ఇదే కర్మరా అబ్బా అంటూ వైసీపీలో వాళ్ళు పాపం అలల్లాడిపోతా ఉన్నారు. టీడీపీ స్ట్రాంగ్గా ఉంటుంది గ్రౌండ్ లెవెల్ నుంచి, అండ్ ఆ పార్టీలో ఆల్రెడీ వెయిటింగ్ లిస్ట్లో కొంతమంది ఉంటారు, వాళ్ళకైతే నాకు టికెట్ అన్నట్టు. ఓకే, ఇక ప్లేస్ అనేది ఉంది రాజకీయ పరంగా అటు ఇటు మార్పులు చేరికలు అన్నప్పుడు జనసేన అండ్ బీజేపీ. సో వైసీపీ నుంచి బీజేపీ సైడ్ అంటే కష్టమే, సో జనసేన సైడ్ చూసేవాళ్ళు ఎక్కువ ఉంటారు. అందుకని పవన్ కళ్యాణ్ ఏం చేస్తాడు, సైలెంట్గా తీక్షణంగా మొత్తం గమనిస్తూ ఉన్నాడు. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ కొంతమంది టచ్లో ఉన్నారని అంటున్నారు, బట్ మార్పులు చేర్పులు సమీకరణలు ఇవన్నీ వాళ్ళు చూసుకోవాలి కాబట్టి టికెట్లు ఎక్కడ ఏంటని టీడీపీ జనసేన వాళ్ళతో మరి బీజేపీలో కలుస్తారంటున్నారు కాబట్టి. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏ మాత్రం తొందరపడ్డా ఇబ్బంది కాబట్టి జాగ్రత్తగా గమనించి ఏ స్టెప్ తీసుకుంటే కరెక్ట్గా మొన్న ఆయన అన్నట్టుగానే ఇప్పటి సభ అనుకుంటా మంగళగిరి దగ్గర ఏమన్నారు, మనం ముఖ్యమంత్రి పీఠం అధిరోహించాలి అంటే మన దగ్గర ఆ బలం అనేది ఉండాలి. అది 2019లో పోటీ చేసే సందర్భంలో కష్టమని తెలియంది. సో ఈలోపు ఏం చేయాలి, ముందు అధికారంలో మనం భాగం అవ్వాలి. పొత్తులో భాగంగా మనం ఎన్ని సీట్లు అయితే తీసుకుంటామో, ఎన్ని స్థానాలకు పోటీ చేస్తామో అక్కడ గెలవాలి. అప్పుడు మన బలం ఏంటన్నది వాళ్ళకి తెలిసిద్ది. ప్రభుత్వంలో భాగమై అధికారంలో భాగస్వాములమై అద్భుతమైన పరిపాలనలో మనం కంటిన్యూగానే చేయగలిగినట్టయితే ఆ తర్వాత మనం ఒంటరిగా పోటీ చేసినా మనకి సీట్లు ఎక్కువ వచ్చినా ఆ తర్వాత మనం అధిరోహించవచ్చు ముఖ్యమంత్రిగా అన్నట్టుగా హింటించుకుంటూ వచ్చున్నాడు. సో ఈ మూమెంట్లో ఈ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఏం చేస్తారు, ఎవరైతే జనసేనలో జాయిన్ అవుతామని చెప్పేసి అంటున్నారో వాళ్ళు నియోజకవర్గంలో ఎటువంటి పనులు చేశారు, లేదు వారు అసలు ఇప్పుడు ఎమ్మెల్యే కాదు అనుకుంటే ఏ పార్టీ ఎక్కడిని చూస్తున్నారు ఇటువన్నీ వాళ్ళు చూసుకుంటారు, నో డౌట్. ఇక ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది మెయిన్గా అసలు జగన్ దెబ్బ మీద దెబ్బ నిజమా, వైసీపీకి అబ్బా అని అనిపిస్తుంది నిజమా, మాట్లాడుకుందాం. ముందుగా ఆల్రెడీ మొన్న ఎమ్మెల్సీ ఎన్నికప్పుడే మామూలు దెబ్బగా తగిలింది వైసీపీకి. వీళ్ళేమో వేరే పార్టీల నుంచి ఈ పార్టీలకు ఎవరైనా వస్తే రాజీనామా చేసి గెలిపించుకుంటా అన్న వేళ గతంలో మాట్లాడి మొన్న ఎమ్మెల్సీ ఎన్నికకు ముందు కూడా అందరు క్లారిటీ వచ్చింది ఏంటంటే ఆ కరణం బలరాం చీరాల నుంచి, ఆ తర్వాత వాసుపల్లి గణేష్ వైజాగ్ సౌత్, ఇక్కడ గుంటూరు మద్దాలగిరి, తర్వాత గన్నవరం వల్లభనేని వంశీ, వీళ్ళు టీడీపీ తరఫున గెలిచిన వాళ్ళేగా, రాజీనామా చేయలేదుగా. వైసీపీ స్టాండ్ మరి ఎలా తీసుకున్నారు? వాళ్ళ నలుగురు వైసీపీ సైడ్ అట, ఆల్రెడీ 150 మంది వైసీపీ నుంచి గెలిచారట. రాపాకొర ప్రసాద్ ఎవరు ఉన్నారు కదా, రాజు వాళ్ళు ఎవరు జనసేన గెలిచిన ఆయన అప్పుడు ఎంత 151, 152, ఇది ఒక 4, 156. అబ్బో బిందాస్ గెలిచేస్తాం. ఇక టీడీపీ కంటెస్ట్ చేసిన వాళ్ళు దారుణంగా ఓడిపోతారు. కానీ ఏమైంది అక్కడ, ఈజీగా టీడీపీ ఎమ్మెల్సీ స్థానం గెలిచేసింది ఎమ్మెల్యే కోటాలో. కారణం ఆల్రెడీ అప్పటికే పార్టీలో సరైన ప్రాధాన్యత దక్కక, నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎన్నిసార్లు వెళ్ళినా సరైన రెస్పాన్స్ లేకపోవడంతో మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఐ థింక్ ఉదయగిరి అనుకుంటా ఆయన, తర్వాత ఈ ఆత్మకూర మన ఆనం రామనారాయణ రెడ్డి ఆయన, నెల్లూరు రూరల్ కోటరెడ్డి శ్రీధరెడ్డి, ఇక్కడ తాడికొండ ఉండవల్లి శ్రీదేవి, వీళ్ళు అప్పటికే టీడీపీతో టచ్లో ఉన్నారని, ఇంకా వాళ్ళు టీడీపీ సైడ్ ఓటేస్తారని తెలిసింది. టీడీపీ వాళ్ళకి క్యాండిడేట్ నుంచి ఒకటి పంచుతాను బ్రహ్మాండం గెలిచేశారు. వీళ్ళు అనుకున్నది ఏంటి, వాళ్ళు మన పార్టీ తరఫున గెలిచారు, ఒకవేళ మనం వాళ్ళకి సరైన ప్రయారిటీ ఇవ్వకపోయినా మనతోనే ఉంటారు, వాళ్ళ నియోజకవర్గానికి ఫండ్స్ రిలీజ్ చేయకపోయినా మనతోనే ఉంటారు, ఇలా ఎలా అనుకుంటారు అసలు జగన్మోహన్ రెడ్డి గారు? ఈ రకంగా వైసీపీలో ఉన్న కూడా ఎలా అనుకుంటారు? సో
భారీ షాక్ అనేది అప్పుడు తగిలింది. ఇక ఆ తర్వాత వన్ బై వన్ అన్నమాట. వైసీపీలో ఉండి కూడా ప్రజలకు ఏమీ చేయలేకపోతున్నా నేను అంటూ మొన్నటిగా మొన్న అధికారంలో ఉండి ఎమ్మెల్యేగా ఉండి నియోజకవర్గానికి ఏమీ చేయలేకపోయాను, నా మీద నాకే అసహనం కలుగుతుంది అన్నట్టుగా రాప్తాడు వెళ్ళి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సంథింగ్ ఆయన మాట్లాడాడు. నిన్న సింగనామల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి ఏకంగా మీ వీడియోలో రిలీజ్ చేస్తుంది ఫేస్బుక్లో. ఏమని, నా నియోజకవర్గం మీదగా పైప్ లైన్లని కాలువలని వెళ్తూ ఉంటాయి, నీళ్లు కావాలంటే వరద వచ్చినప్పుడు నీళ్ళు అంటారు, లేదన్నప్పుడు ఎప్పుడో ఒకసారి ఇస్తారు, ఇదేంటి మా కోట కింద మాకు నీళ్ళు ఇవ్వాలి కదా. ఆమె మాట్లాడుతుంటే ఆ వీడియో చూసి ఇవే ప్రతిపక్షం అధికార పక్షం డౌట్ వచ్చింది చాలామందికి. అధికార పక్షం ఎస్సీ మహిళ. సో ఈమె చెప్పింది కూడా ఏంటి, నియోజకవర్గానికి ఏదైనా కావాలి అంటే రావాల్సినవి ఏవైతే ఉంటాయో ప్రొఫెషనల్గా కావచ్చు, లేదన్నప్పుడు అఫీషియల్ కావచ్చు, ప్రోటోకాల్ వైజ్ రావట్లా, వెళ్ళి అడగాల్సి వస్తుంది జగన్మోహన్ రెడ్డిని. ఆయన అడిగిన తర్వాత నీళ్ళలో ఇంకేదైనా జరగాల్సిన మంచి జరుగుతుంది అని చెప్పుకుంటున్నాను. మరి ఈ ఆర్డీఓలు, కలెక్టర్లు వీళ్ళంతా అసలు ఏం చేస్తున్నట్టు, మరి ఎవరు కన్సర్న్ ఉన్న వాళ్ళంతా పని చేస్తున్నట్టు అన్నప్పుడు ఆమె ఇండైరెక్ట్గా చెప్పింది. అయితే పెద్దిరెడ్డిని కలవాలి, లేదంటే జగన్మోహన్ రెడ్డిని కలవాలి అంటే వీళ్ళ దగ్గర నుంచే ఏదైనా నడుస్తుందన్నమాట. ఇంక గెలిచి వాళ్ళు ఏం చేస్తున్నట్టు. అండ్ తాడికొండ ఆల్రెడీ శ్రీదేవి గురించి ఆమె మాట్లాడున్నాం. ఆమె కూడా చెప్పింది, ఓరే బాబు పేరుకి మేము ఎమ్మెల్యే మొత్తం నడిపించిన తర్వాత వాళ్ళేరా బాబు అన్నట్టు. అండ్ మొన్నటిగా మొన్న పెనమలూరు పార్థసారథి అండ్ గతంలో మంత్రిగా చేస్తున్నాడు వైఎస్ఆర్ హయాంలో కూడా. ఆయన సతే ఏమన్నాడు, నేను బీసీగా ఉన్నా, నాకు ప్రజల నుంచి సపోర్ట్ ఉంది, బట్ మా నాయకుడు కలవడం కూడా అపాయింట్మెంట్ ఇవ్వడం పట్టించుకుంటుంది ఆయన మాట్లాడుకుంటూ వచ్చున్నాడు. సో ఆయన తర్వాత మొన్నటిగా మొన్న పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు ఎవరు, ఆయన పేరుకే మేము ఎస్సీలంగా ఇక్కడ గెలుచున్నాము, పెత్తనం అంతా రెడ్లదని చెప్పుకుంటూ వచ్చున్నాడు. ఇది మీతో గమనిస్తున్నారుగా. ఇంక ఎస్సీలు ఎవరైనా ఓట్లు వేస్తారండి. సింగనామల ఎస్సీ ఎమ్మెల్యేనా మహిళ, ఇప్పుడు పూతలపట్టు ఎస్సీ ఎమ్మెల్యేనా. అండ్ మొన్న డొక్క మాణిక్య ప్రసాద్ ఆ తాడికొండ నియోజకవర్గానికి సంబంధించి ఏదో విషయంలో మాట్లాడుతూ ఎదురుగా ఉన్నటువంటి రెడ్డి సామాజిక నేతలని అయ్యా నన్ను జగన్మోహన్ కల్పించండి అయ్యా అని చెప్పేసి బతిలాడుకుంటా ఉన్నాడు. ఏంటి అసలు ఇది, ఎస్సీలు ఎన్ని కష్టాలు పడుతున్నారు ఏపీలో, ఏది నాయకులుగా ఉండి సామాన్య ప్రజానీకం కూడా మరలా. ఆ కోడికెత్తి సీనేనా పిల్లవాడి పేరు శ్రీనివాసు ఎస్సీ జైల్లో ఉన్నాడా లేదా. జగన్ రెడ్డి కోర్టుకి వెళ్ళి ఏం జరిగిందంటే మొత్తం చెప్తే ఆ పిల్లడు తప్పు ఉంటే శిక్ష చేస్తారు. ఆల్రెడీ ఇప్పుడు 5 సంవత్సరాల నుంచే ఉన్నాడు. సో శిక్షకాలం అయిపోయింది, ఇంక రిలీజ్ చేస్తారు. తప్పేం లేదు బాబు అంటే అతనికి ఏమైనా మరి ఏమైనా అమౌంట్ కాంపన్సేషన్ ఏమైనా ఇస్తారేమో చూడాలి. మరి అదన్నా చేయాలి, అది చేయట్లా. తర్వాత మొన్న ఈ ఎమ్మెల్సీ అనంతబాబు ఓ మనిషిని చంపేసి ఇంటి దగ్గర డోర్ డెలివరీ చేసి వచ్చాడు. అతను ఎస్సీనే. అనంతబాబు స్టిల్ వైసీపీకి సంబంధించి పార్టీలోనే ఉంటూ ఉన్నాడు. అదంటే మేము పార్టీలో లేడు అంటారు వీళ్ళు. ఎమ్మెల్సీ మరి ఎందుకున్నాడు. సో ఇంకా ఊళ్ళలో ఎస్సీలు పాపం మొన్న మధ్య గోదావరి జిల్లాలో ఒక కుర్రాడికి గుండు కొట్టించి చేశారు. ఆ కుర్రాడు ఎస్సీనే. ఇంకో చోట ఎక్కడో పాప ఎవరిని కొట్టారు ఘోరంగా, వాళ్ళు ఎస్సీనే. ఇలా ఎస్సీలు పడుతున్న బాధలు అన్నీ కావాలన్నమాట ఏపీలో. సో ఎస్సీలు అన్నవాళ్ళు ఇక మరలా వైసీపీకి ఓటేయటమంటే ఇంక వాళ్ళు ఆలోచించుకోవాలి. తర్వాత బీసీలు వాళ్ళు అది ఎదురు తిరుగుతూ ఉన్నారు. దానికి తోడు ఈయన ఏం చేస్తున్నాడు, సర్వేల పేరుతో ఆయా నియోజకవర్గాల అభ్యర్థులను అటు ఇటు మారుస్తూ ఉన్నాడు. ఇలా మారుస్తున్న వాళ్ళు ఎక్కువ కనిపిస్తుంది, ఎస్సీ ఎస్టీ బీసీలు కనిపిస్తూ ఉన్నారు. సో పార్టీలు అంతర్గతంగా వ్యతిరేకత, ప్రజల నుంచి వ్యతిరేకత, అంగన్వాడీలు, మున్సిపల్ కార్మికులు సమ్మె, వేరే వాళ్ళు టీచర్లు కూడా త్వరలో సమ్మెలోకి రాబోతున్నారు అంటున్నారు. ఇంటర్లో జీతాలు రావడం చెప్పేసి 108, 104 వాళ్ళు సమ్మె అంటున్నారు. ఓరే దేవుడా, ఇన్ టైంలో జీతాలు లేక ఉద్యోగులు ఇబ్బంది, ఇక్కడ వచ్చేసి పార్టీలో టికెట్లు లేక సరైన ప్రాధాన్యత లేక వాళ్ళు ఇబ్బంది. ఈ ఇబ్బందులన్నీ కూడా కలగలిపి జగన్మోహన్ రెడ్డి మీద దెబ్బలా కనిపిస్తూ ఉన్నాయి. బట్ ఆయన మాత్రం అంత సాఫీగా ఉందన్నట్టు చక్కగా నవ్వుతూనే ఉన్నాడు ఆయన. సో ఇక మిగిలినది ఎవరురా ఏంట్రా బాబు అంటే పార్టీల పరంగా అటు జనసేన కనిపిస్తూ ఉంది. వీళ్ళందరికి కూడా పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి పొలిటికల్గా ఇది మంచి టర్నింగ్ పాయింట్ అని నాకైతే అనిపిస్తూ ఉంది.